చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. అంటే మీరు చదువుకునే సమయంలో కానీ ఇంట్లో నుంచి బాగా సపోర్ట్గా ఎవరు మీకు సిస్టర్స్లో కానీ? సపోర్ట్ అంటే మా సిస్టర్ బాగుండేది. ఓకే. పేరు? పేరు భగవతి. భగవతి, భారతి, ఇంకా జ్ఞానేశ్వరి పెద్దక్క పేరు. జ్ఞానేశ్వరి. ఓకే. పేర్లు కూడా కొంచెం అంటే మా తాతయ్య కొంచెం గురుభక్తి ఎక్కువ అనమాట. ఓకే. సో అలా మా పేర్లన్నీ అలా పెట్టారు. మీరంటే ఏ గ్రాడ్యుయేషన్ చదువుకున్నారు? డిగ్రీ? డిగ్రీ కంప్లీటెడ్. డిగ్రీ కంప్లీట్. ఎప్పుడు ఇయర్ పాస్ అవుట్ డిగ్రీ గ్రాడ్యుయేషన్? నాది 2013లో. ఎలా అంటే అప్పటికి ముందే మ్యారేజ్ అయింది? మ్యారేజ్ అంటే 1 year బిఫోర్ అయింది. సో నేను అప్పుడు కొంచెం హాస్టల్లో ఉండి, అంటే బాగా అంతా చదివేదాన్ని ఏం కాదండి నేను. బట్ ఆ పెళ్ళి తర్వాత నేను చాలా సీరియస్గా తీసుకున్నాను, అంటే కంప్లీట్ అవ్వాలి అని. అలా నేను కొన్ని రోజులు హాస్టల్లో కూడా ఉండి అప్పుడు నా డిగ్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. దాని తర్వాత మా పెద్దోడు పుట్టాడు 2014లో. 2014. అప్పుడు మీరు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ మీ హస్బెండ్ గారు అంతా సపోర్ట్ ఓకేనా చదువుకోమని? వాళ్ళ సపోర్ట్ తోనే నేను ఆ డిగ్రీ కూడా కంప్లీట్ చేయగలిగాను. ఓకే. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ తర్వాత మ్యారేజ్ అయిపోయింది, బాబు పుట్టేసారు. తర్వాత ఏం చేశారు? ఇంకా తర్వాత మేము ముంబైకి వెళ్ళామండి. ముంబైలో ఒక 5 years ఉన్నాము. దాని తర్వాత మళ్ళీ బెంగళూరుకి వచ్చాము. ఓకే. దీనికి ముందంతా మీరు ఫైనాన్షియల్గా ఓకే అంతా? అంటే ఓకే అంటే కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేసామండి. ఓకే. ఇంకా తర్వాత నా పెళ్ళైన తర్వాత నుంచి ఓకే. పెళ్ళైన తర్వాత నుంచి ఓకే. ముందుకి ఇప్పటికి మంచి హ్యాపీగా అంటే ఎవరు? నాన్నగారి దగ్గర అని చెప్పచ్చు, హస్బెండ్ గారి? అంటే 2 అలా చెప్పలేం కదండి. అంటే అక్కడ కూడా బాగానే ఉంది, కానీ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. బట్ ఆ లైఫ్ కూడా సూపర్. చైల్డ్హుడ్ అనేది అప్పటికి ఇప్పటికి ప్రాపర్టీ అంట ఓకే. అంటే పోయిందండి చెప్పాలంటే. పోయింది అంటే పోయిందంటే ఇప్పుడు మన ఇంట్లో ఒక ఇంటి పెద్ద అనేవాడు కరెక్ట్గా ఉంటే అన్ని కరెక్ట్గానే ఉంటాయండి. ఆయన ఒక్కడు కరెక్ట్గా లేకపోతే ఇంకా ఫ్యామిలీ మొత్తం ఏదేదో అయిపోతుంది. సేమ్ మా ఫ్యామిలీలో కూడా అలాగే జరిగిందనమాట. ఓకే. అందుకే ఇంట్లో పెద్దవాళ్ళు స్ట్రాంగ్ ఉండాలి. ఓకే. మీరు మ్యారేజ్ అయిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ ఎప్పుడు జరిగింది? యూట్యూబ్ ఎప్పుడు మీరు? ఫస్ట్ వ్లాగ్ వచ్చేసి మా చిన్నోడిది 1 year జర్నీ అయితే పెట్టాను. కొన్ని అయితే వాళ్ళు చేసిన పనులు కానీ అవన్నీ మర్చిపోతాం. అంటే అన్నీ అయితే గుర్తుండవు కదా, కానీ నాకు యూట్యూబ్ వల్ల నేను అవన్నీ ఇప్పటికి కూడా చూసుకోగలుగుతున్నాను. ఓకే. అది అంటే మీరు నార్మల్గా ఉన్న వ్లాగ్స్ చేసుకుంటూ ఉంటున్నారు, అంతా బాగా. ప్రమోషన్స్ ఏమైనా చేస్తూ ఉంటారా? ప్రమోషన్స్ అయితే నేను చాలా తక్కువ అండి చేసేది. ఇప్పటి వరకు అయితే చాలా తక్కువే చేశాను. వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తున్నారు ఏదైనా ప్రమోషన్కి? ప్రమోషన్ అంటే కొన్ని వచ్చాయండి. అంటే నాకు ఇలా జ్యోతిష్యము అలాంటివి అంటే నేను అసలు నమ్మను. ఇంకా నాకు వాళ్ళు 5,000 అంటారు, ఒకరు 10,000 అంటారు. అయినా కూడా నాకు అలాంటివి వద్దండి. ఎందుకంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. మన వల్ల ఇప్పుడు నేను 5,000 తీసుకోవచ్చు, 10,000 తీసుకోవచ్చు. నాకైతే లాభం వస్తుంది, కానీ ఎదుటోళ్ళని ఫూల్ని చేయొద్దు కదండి. అది కరెక్టో కాదు మనకు తెలియదు. సో నాకు అలాంటివి చేయడం అయితే ఇష్టం లేదు. ఏదైతే జెన్యూన్గా ఉంటుందో అలాంటివి అయితే చేయడానికి నేను రెడీగా. రెవెన్యూ కూడా బాగానే యూట్యూబ్కి వస్తుందండి. ఓకే. ఎస్టిమేషన్ 50. 50 అంత అంటే చెప్పలేమండి. అంటే అంటే 1 మంత్కి డిఫరెంట్గా ఉంటుంది కదా. సో అలా చెప్పలేము. ఒకసారి ఎక్కువ వస్తుంది, ఒకసారి తక్కువ వస్తుంది. ఓకే.